ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపు ఒడ్డు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును లేదా తొలగిపోవును. నిజమే, దుఃఖం యొక్క చిట్ట చివరి స్థితి నిట్టూర్పు. నిట్టూర్పు అనగా దుఃఖపడి బాధపడి వేదన పడి ఇక ఇది జరగదు, ఇక ఏడవటం కూడా అనవసరం అని బాధపడటాన్నే నిట్టూర్పు అన్నారు. కన్నీరు యొక్క ఆఖరి దశ నిట్టూర్పు. నీవు కూడా నీ జీవితంలో ఎన్నో విషయాల కొరకు ఏడ్చి ఏడ్చి నీ కన్నీరు ఇంకిపోయిందేమో, దుఃఖపడి ఇక నీ కళ్ళల్లో కన్నీళ్ళనేవి లేవేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నిట్టూర్పులు దేవుడు వింటున్నాడు. ఈ నిట్టూర్పు అనుభవాన్ని ఒక దినాన దేవుడు ఓదార్పు అనుభవంగా చేస్తాడు. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న ఆదరణకరమైన మాట, నీ నిట్టూర్పును ఓదార్పుగా మారుస్తాడు. నీ నిట్టూర్పులోనూ దేవుడు ఓదార్పును ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున దేని గురించి నిట్టూర్పు కలిగి ఉంటున్నావు? ఎంతో కష్టపడ్డావు, ఫలితం లేదని నిట్టూర్పు. ఎంతో మంచి చేశావు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని నిట్టూర్పు. ఎంతో ప్రేమించావు, వారిని ద్వేషిస్తున్నారే అని నిట్టూర్పు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని నిట్టూర్పు. ఎందుకు నేను పాస్ అవ్వట్లేదని నిట్టూర్పు. ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదని నిట్టూర్పు. ఎందుకు నాకు వివాహం కావట్లేదని నిట్టూర్పు. ఎందుకు నాకు బిడ్డలు పుట్టట్లేదని నిట్టూర్పు. ఈరోజు నా ప్రియ సహోదరి, ఇలాంటి నిట్టూర్పు ఏది ఉన్నా కూడా దేవుడు నీకు ఓదార్పునిచ్చి విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా నిట్టూర్పు పొందిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఓదార్పులోకి తీసుకొని వచ్చి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నిట్టూర్పు విడిచిన 7 జీవితాలు సందర్భాలను మనం చూడవచ్చును. మొట్టమొదటిగా మనం చూస్తే నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనములో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల యొక్క నిట్టూర్పును దేవుడు చూశాడు. ఆ అబ్రహామును బట్టి, ఇస్సాకు, యాకోబులను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలును చూచి వారిని ఓదార్పులోకి తీసుకుని వచ్చి అప్పుడే అనుకున్నాడు, ఇక వీళ్ళని ఐగుప్తులో నేను ఉంచను అని. ఈరోజు బంధకాల్లో ఉన్నావా? మనుషులు నిన్ను బంధిస్తున్నారు, విడిచిపెట్టట్లేదు, నిన్ను అణిచివేస్తున్నారు, మాటి మాటికి కూడా నీ మీద నింద వేస్తున్నారు, ప్రతి దానికి నిన్నే టార్గెట్ చేస్తున్నారు. ఈ నిట్టూర్పులో ఉదయకాలమున ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఆయన ఓదార్పిస్తాడు. న్యాయాధిపతుల కాలంలో కూడా న్యాయాధిపతుల గ్రంథం 2:18లో ఇశ్రాయేలీయులు ఎంతో బాధపడి తమ శత్రువుల విషయమై నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు
విన్నాడు. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో హన్నా నిట్టూర్పు. నిజమే, హన్నా అక్కడ అంటుంది, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొంటిని. నిజంగా రెండవది హన్నా నిట్టూర్పు. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బిడ్డలు కలగట్లేదే అనే నిట్టూర్పును హన్నా జీవితంలో దేవుడు చూసి ఓదార్పునిచ్చి గొప్ప విజయాన్ని, సమూయేలు అనే గొప్ప కుమారుని ఇచ్చినట్లు నీకు కూడా దేవుడిస్తాడు. ప్రియ సహోదరి, నువ్వెంతో కష్టపడుతున్నావు కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎంతో ప్రయాసపడుతున్నావు సహోదరుడా, అయినప్పటికీ నిన్నెవరూ కూడా లెక్క చేయట్లేదు. అలాగే ప్రియ సహోదరుడా, సహోదరి, బిడ్డలు లేరని ఎన్నో నిందిస్తున్నారా, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారా? దేవుడు ఎప్పుడో నీ కోసం బిడ్డల్ని సిద్ధపరిచాడు. నీ నిట్టూర్పులు అనేవి ఆగిపోయే దినము రాబోతుంది. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే యోబు యొక్క నిట్టూర్పు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. యోబు యొక్క నిట్టూర్పు కూడా చెయ్యని తప్పుకు, చెయ్యని పాపానికి ఎందుకు ఈ శిక్ష? అందరూ కూడా నువ్వు తప్పు చేశావంటున్నారు, నువ్వు నేరం చేశావంటున్నారు, ఏంటి ప్రభువా నా పరిస్థితి అని యోబు నిట్టూర్పు దేవుని దగ్గరికి చేరింది. ఈరోజు నిజమే, నువ్వు చేయని దానికే నిన్ను నిందిస్తున్నారు, నువ్వు తప్పు చేయలేదు కానీ నీ మీదే తప్పు వేస్తున్నారు. కష్టపడేది, ప్రయాసపడేది నీవు, అనుభవించేది వాళ్ళు, కానీ అపహాస్యం చేసి ఎగతాళి చేసేది నిన్ను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క ఆ మౌనంతో కూడిన నిట్టూర్పు ప్రభు దగ్గరికి చేరి నీకు ఓదార్పు లభిస్తుంది. 4వ సందర్భము దావీదు యొక్క నిట్టూర్పు. కీర్తన 31:10, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నిజంగానే దావీదు ఎంత నిట్టూర్పు కలిగి ఉన్నాడంటే, అందరికీ మేలు చేశాడు, ప్రజలకు విజయం ఇచ్చాడు, రాజుకు సహాయం చేశాడు, దేశాన్ని ఉద్ధరించాడు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు లేరు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నీ జీవితంలో కూడా అంతే. అర్థం చేసుకునే వాళ్ళు లేకపోగా అందరూ నిన్ను అపార్థం చేసుకుంటారు, నిన్నే బాధపడతారు, నిన్నే ఇబ్బంది పెడతారు. దావీదును కూడా తరుముతూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ నిట్టూర్పు అనేది దేవుడు విని ఓదార్చి దావీదునే రాజుగా చేస్తూ వచ్చాడు. ఇది 4వ సందర్భంగా మనం చూడవచ్చు. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి హెచ్కేలు గ్రంథం 21:6, కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువము. హెచ్కేలు యొక్క నిట్టూర్పు ప్రజల యొక్క పొరపాట్లను బట్టి, ప్రజల యొక్క పాపాన్ని బట్టి, ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవటాన్ని బట్టి హెచ్కేలు నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఇది నేను ప్రియ సహోదరి, నీ బిడ్డలు నశించిపోతున్నారని నిట్టూర్పు విడుస్తున్నావా? వారు రక్షణ పొందట్లేదని, వాళ్ళు మారు మనసు పొందట్లేదని, అయ్యో వారు పాడైపోతున్నారని నీ నిట్టూర్పు దేవుని దగ్గరికి చేరుతుంది. ఎలాగైతే హెచ్కేలు నిట్టూర్పుని బట్టి దేవుడు తన పిల్లలను రక్షించాడో, నీ పిల్లలను ఆయన రక్షిస్తాడు, నీ పిల్లలను కాపాడుతాడు, నీ పిల్లలను పోషిస్తాడు. ఇప్పుడు వారు లోకంలో ఉండవచ్చు, ఒక దినం ఖచ్చితంగా వారు ప్రభువులో ఉంటారు, ఆత్మీయతలో ఉంటారు. ఒక్క మాట చెప్పాలంటే, ఇప్పుడు నీ మాట విని నీ పిల్లలే ఒక దినాన నీకంటే గొప్ప ఆత్మీయ స్థితిలో, నీకంటే గొప్ప ఉన్నత స్థితిలో దేవుడు ఉంచే దినం రాబోతుంది. అది గుర్తు చేసుకోవాలి. 6వదిగా మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా యొక్క నిట్టూర్పు. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం, నేను నిట్టూర్పు విడుచుట చూని నన్ను ఆదరించువాడొకడునూ లేడాయను. ప్రియులారా, నిజంగానే ఎన్నో రకాలుగా ఇర్మియా బాధపడుతున్నాడు. అనేకులకు వాక్యము చెప్పి, ప్రవచించి, దేవుని మాటలు చెప్పి, నిందించబడి, అవమానపరచబడి, గాయపరచబడుతూ వచ్చాడు. అలాంటి సమయంలో ఆదరణ లేదు, నిట్టూర్పులు. ఈరోజు నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ బిడ్డల
పిల్లల కోసం ఎంత ప్రయాసపడ్డావు, నీ కుటుంబం కోసం నీ జీవితమే నువ్వు క్రయంగా చెల్లించావు. నిజమే, వారి యొక్క మరి మంచి కోసం, వారు గొప్ప స్థితిలోకి రావాలని నువ్వు తినలేదు, కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు ఎన్నో సంవత్సరాలు నువ్వు గడుపుతూ వచ్చావు. అయినప్పటికీ నేను అర్థం చేసుకోకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ అసలు నువ్వేం చేశావని అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీ నిట్టూర్పును కూడా దేవుడు విని వారు అర్థం చేసుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వదిగా చూసినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు బలహీనులను చూసి, రోగగ్రస్తులను చూసి, ప్రభువుని ఎరగని వారిని చూసి ఆయన కూడా నిట్టూర్పు విడిచాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం, ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. మార్కు సువార్త 8:12లో కూడా ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, నిజమే ఈ దినాన ప్రియులారా, నీ చుట్టూ ఉన్న ప్రజలను చూసినప్పుడు, భక్తిహీనులను చూసినప్పుడు, వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఏం చేయాలో అర్థం కాక నీ నిట్టూర్పులు దేవుడు వింటున్నాడు. ఖచ్చితంగా వారిని బాగు చేస్తాడు, వారిని రక్షిస్తాడు. నీ పరిస్థితులన్నీ సమాధానకరంగా దేవుడు మారుస్తాడు. నిద్ర పట్టట్లేదా? భయంతో రాత్రులు వెళ్ళబుచ్చుతున్నావా? వణుకుతో పగలంతా కూడా గడుపుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ, ఇప్పుడే దేవుడు నీకు ఓదార్పు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ నిట్టూర్పులన్నీ కూడా దేవుడు తీసివేసే దినం అతి దగ్గరలోనే ఉంది, అతి సమీపంలో ఉంది. నువ్వు దిగులు పడొద్దు, బాధపడొద్దు. నీ యొక్క ప్రతి నిట్టూర్పును కూడా దేవుడు తీసివేసే దినము రాబోతుంది. అది తొందరలోనే ఉంది. ఈ లోకంలో వచ్చే శ్రమలు, నిట్టూర్పులు చాలా తాత్కాలికం. కానీ నీ జీవితంలో దేవుడిచ్చే సంతోషం అనేది అది ఎంత శాశ్వతమైనదో చెప్పటానికి వీల్లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఖచ్చితంగా ఒక దినం వస్తుంది. ఆ నిట్టూర్పంతా కూడా పోయి దేవుడు నీకు, నీ హృదయానికి ఆదరణ ఇస్తాడు, గొప్ప ఓదార్పిస్తాడు. ఈ ఉదయకాలముని నీ నిట్టూర్పులో దేవుని ఓదార్పు కలుగునట్లు నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, ఈ మాటలు వింటున్న మా ప్రియులు దేని గురించి దుఃఖపడి, బాధపడి, ఎన్నో రోజులు చింతపడి ఇక లాభం లేదనుకొని నిట్టూర్పులు విడుస్తున్నారో ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించండి. ప్రభువా, వారి నిట్టూర్పులో గొప్ప ఓదార్పు ఇప్పుడే ఇచ్చి విజయం వైపు నడిపించమని, ఈ దినం వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు ఏవేవైతే ఉన్నాయో, వెళ్తున్నారో మీరు తోడుగా ఉండి గొప్ప విజయం దయచేయమని, కుటుంబాల్లో సమాధానము, నెమ్మది అనుగ్రహించండి. హాస్పిటల్లో ఉంటున్న ప్రియులను ముట్టి స్వస్థపరిచి ఇంటికి తీసుకొని రండి. ప్రభువా, ఎంతో భయంకరమైన బంధకాల్లో ఉంటున్న వారిని విడుదల చేసి గృహాలకు నడిపించండి. ప్రయాణాల్లో ఉంటున్న వారికి మీ కాపుదల, భద్రత ఇవ్వండి. ఆపదలో ఉంటున్న వారిని విడిపించండి. ఈ దినాన పనుల నిమిత్తం వెళ్తున్న వారికి తోడయుండి సఫలం అనుగ్రహించి, పరీక్షలు రాస్తున్న వారికి విజయము దయచేయమని, ఈరోజు ఎవరైతే వారి జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్నారో వారికి మీ ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ రమ్మని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా నిట్టూర్పులో ఓదార్పు అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.
వాక్యము